పేరు గోవిందరావు అండి తుర్ల. సో 2021లో నేను జయ హిల్టన్ ప్రాజెక్ట్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. సో ఎంత డైరెక్ట్ చేశారు? నేను 29 లాక్స్ పే చేశాను. సో అరుణ్ కుమారి అనేసి డైరెక్టర్ అనమాట. వన్ ఆఫ్ ది డైరెక్టర్. షీ ఈజ్ రిపోర్టింగ్ టు కాకర్ల శ్రీనివాసరావు అనమాట. సో ఆమె చేయమందనేసి మేము చెప్పామన్నమాట. వాళ్ళు అన్నీ కూడాను 3 బిహెచ్కే ఫ్లాట్ అది 1658 స్క్వేర్ ఫీట్స్ అనమాట. సో కొంచెం విశాలంగా ఉంటుంది. సో మనకి 3 ఇయర్స్ తర్వాత ఉంటుంది. చందానగర్ 9 వ్యాలీ అనమాట. సో వాడు ఏం చేశాడంటే జనప్రియ దగ్గర ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నాడు అక్కడ. సో అందులో 8A, B, C, D 4 బ్లాక్ అని 4 బ్లాక్స్ చేశాడు. నేను 8Aలో 3rd ఫ్లోర్లో తీసుకున్నాను నేను. సో వాడు ఎలా పెట్టాడంటే ప్రీ లాంచింగ్ ఆఫర్ పెట్టాడు. ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటే ఫస్ట్ 100% పేమెంట్ మనీ అండ్ 50% పేమెంట్ మనీ, లాస్ట్ 80% లోన్ అనమాట. సో నేను మా బ్రదరు ఇద్దరం కలిపి 50% లోన్కి వెళ్ళాం అనమాట. సో 50% లోన్కి వెళ్ళేటప్పుడు సో ఫ్లాట్ ఏమో 60 lakhs తీసుకున్నాము. 1578 స్క్వేర్ యార్డ్స్. సో ఫ్లాట్ తీసుకున్నాక నేను అందులో 60 lakhsకి మేము మాట్లాడుకున్నాం. 50% కాబట్టి 60 lakhs మాట్లాడుకునేటప్పుడు నేను అందులో 30 lakhs నేను పే చేశాను అనమాట. ఓన్లీ క్యాష్ 3 monthsలో పే చేశాను అన్నమాట. సో ఇలా ఇంకా కడతాడని నేను చాలా ట్రై చేస్తుంటే ఇంకెప్పటికీ కట్టట్లే. నేను ఆవిడ అడిగాను. అడిగితే కడతారు కరోనా అని చెప్పారనమాట. సో కరోనా అని చెప్పిన తర్వాత కరోనా 2 years అయిపోయిన తర్వాత కూడా కట్టట్లే. ఇంకా సెటిల్మెంట్ చేస్తారనేసి మేము ట్రై చేసాం. సో ఇంకా అవ్వట్లే. నేను ఇంకా కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే హోప్ అనమాట. మన మనీ మనకు బ్యాక్ రావాలి కదా. కేసు పెడితే మనకు అవ్వదు. సో నేను అలా ట్రై చేశాను. లాస్ట్కి ఏం చేశారంటే నాకు హరిప్రసాద్ అండ్ ఇంకొక అతను రమేష్ బాబు, వీళ్ళిద్దరు కూడాను ఆయన దగ్గర కోవర్కర్స్ అనమాట. కాకర్ల శ్రీనివాస్ వాళ్ళిద్దరూ ఒకసారి ఫోన్ చేసి మేము ఇంకా కట్టట్లేదు, ఈ ల్యాండ్ అనేది జనప్రియకి వాళ్ళు కొంత మనీ మేము పే చేసాము, సో మిగతాది కూడా పే చేయలేదు మేము, సో మేమందరం కూడా కొంతమందిని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పారు. సో దానికి కూడా నేను వాడు ఇప్పుడు జనప్రియకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. నేను జనప్రియకి వెళ్ళిపోయాను. ఓకే డీల్ ఓకే అని చెప్పాను. ఆ డీల్ కాల్ ఏం చెప్పారు, నేను 60 లక్షలు పే చేయాలి కదా, అందులో 30 lakhs పే చేశాను. పే చేసిన తర్వాత జనప్రియ వాడు ఏమన్నాడు, 1658 స్క్వేర్ ఫీట్ని 2065 చేస్తాం అన్నాడు. దానికి కూడా యాక్సెప్ట్ చేసాం. ఆడేమన్నాడు 1658 ఉంది కదా, దానికి సేమ్ రేటు. సో మిగతా ఎస్ఎఫ్టీ ఉంటుంది కదా, 2065 మైనస్ 1658 వేస్తే ఇంకెంత ఉంటుంది, ఆల్మోస్ట్ 420 వస్తుంది అరౌండ్. దానికి కరెంట్ రేట్ ప్రకారం పే చేయమన్నాడు. అంటే 6300 ఉంది. సో దానికి కూడా నేను ఓకే చెప్పాను కరెంట్ రేట్ పే చేయడానికి. సో అది ఎంత అవుతుంది, 30 lakhs అవుతుంది. సో ఇదొకటి 60 lakhs. దీనికి అడ్జస్టింగ్గా ఓల్డ్ ప్రైస్కి ఇంకో 10 లక్షలు పే చేయమన్నాడు. దానికి ఓకే చెప్పాను. మొత్తం 1 CR అవుతుంది అనమాట. దానికి ఓకే చెప్పాను. సో ఈ డీల్ అంతా అవ్వాలంటే జనప్రియలో రమేష్ బాబు దగ్గర ఒక ల్యాండ్ కొనమన్నాడు. 8 lakhs పే చేసి ల్యాండ్ కొనమన్నాడు. ఆ ల్యాండ్ ఓకే చెప్పాను నేను. ఆ ల్యాండ్కి 8 lakhs పే చేశాను. ఏమీ ఆలోచించకుండా అలా గుడ్డిగా ఎలా నమ్ముకుంటూ వెళ్ళారు? అదే ఎక్సలెంట్ క్వశ్చన్. దాని గురించి నేను ఏం చేశానంటే ఆల్రెడీ మాలో ఒక 34 members ఆల్రెడీ జనప్రియకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. వాళ్ళందరూ ఆల్రెడీ పే చేశారు మనీ. సో వాళ్ళు మా కొలీగ్సే మా విక్టిమ్సే కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పే చేశారు కాబట్టి, సో మేబీ నేను కూడా సేఫ్ సైడ్లో ఉంటాను కదా అని సో నేను అటు సైడ్ వెళ్ళాను అనమాట. సో వెళ్ళి 8 lakhs పే చేశాను. రమేష్ బాబు అతనికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశాడు 8 lakhsకి. ఈ డీల్ ఓకే అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆ డీల్ ఓకే అవ్వాలి. సో ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను ఆ డీల్ ఓకే అవ్వాలనుకుంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 2024 మార్చి 23వ తేదీన నాకు రిజిస్ట్రేషన్ అయింది. నెక్స్ట్ 1 weekలో నాకు ట్రై పార్టీ జనప్రియతో ఇవ్వాలి. ఇవ్వట్లేదు. నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. 1 day 6 months 2 months అలా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ 29 lakhs పే చేశాను, మళ్ళీ 8 lakhs పే చేశాను, టోటల్ 37 lakhs పే చేశాను అనమాట. ఎన్ని ఫ్యామిలీస్ వరకు దీంట్లో సఫర్ అయి ఉన్నారు? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 400 ఫ్యామిలీస్ ఉంటాయి. 400 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలా ఆడు 9 వ్యాలీ అనేసి, అండ్ ప్రగతినగర్ జయ డైమండ్స్ అనేసి, అండ్ సింహపూర్ కాలనీలో ప్లాటినం అనేసి, జయ ప్లాటినం అనేసి నాకు తెలిసి, అండ్ కొండాపూర్ దగ్గర ఏదో ఒకటి అని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ అది ఇది అనేసి ఒక 10 lakhs పే చేస్తే ఎక్స్ట్రా పే చేయమనేసి
మెట్రో రెంటల్స్ అని మియాపూర్ మెట్రో ఉంది కదా, అందులో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు షాప్ వచ్చింది, మీకు మంత్లీ రెంట్ ఇస్తామని. అంటే అపార్ట్ ఫ్రమ్ అపార్ట్మెంట్స్ కాకుండా 5 lakhs 10 lakhs ఏంటంటే మియాపూర్ మెట్రోలో రెంటల్స్ వస్తాయని చెప్పి. ఎంపైర్ ఇన్వెస్ట్మెంట్ అని, అది హైదర్ నగర్ ఉంది కదా, అక్కడ 3 star హోటల్ కొడతాము, మీకు ఇమీడియట్గా రెంటల్ ఇస్తాము, రిజిస్టర్ చేస్తామని చెప్పేసి అట్లా వద్దనుకుంటే 6 months అయిన తర్వాత డ్రాప్ అయిపోయి మీకు మంత్లీ రెంట్ వస్తుంది 6 monthsకి అని చెప్పి అట్లా 6 months అట్లా 5 lakhs 10 lakhs పూల్ చేశారు. అట్లా కాకుండా ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ 1 year 2 yearsకి మీకు ఇస్తాము, ఇంట్రెస్ట్ లెక్క ఇస్తాము, మీకు కొలాటరల్ కింద ల్యాండ్ ఇస్తాము అట్లా. అది కాకుండా వెస్టర్న్ గెలాక్సీ అని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అది అందులో కూడా కమర్షియల్ అంటే మళ్ళీ రెంటల్ వస్తుంది. అట్టా కూడా మనీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ అపార్ట్మెంట్స్ ఆల్ దోస్ థింగ్స్, అట్టా కూడా మనీ పూల్ చేసి ఫైనల్గా ఏంటంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఎంఓఈస్ ఉన్నాయి, మాకు రిటర్న్ ఇస్తా అని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే చెక్స్ ఇచ్చారు, కానీ అవి బౌన్స్ అయినాయి. నా పేరు అమరేందర్ రెడ్డి అండి. నేను ఎయిర్ ఫోర్స్లో చేసి వచ్చేసాను. సో పెన్షన్ చాలా మీగర్ వస్తుంది కదా అని వీళ్ళతోటి ఇన్వెస్ట్ చేయడానికి వెస్ట్రన్ గ్యాలక్సీలో 1450 square feet ఆఫీస్ స్పేస్ ఇస్తా అన్నారండి. ల్యాండ్స్ కొన్ని చూపించారు. ల్యాండ్ కొన్నవి ఒక 600 yards కొన్నవి, మిగతావి ఆన్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇచ్చారు. అవి నమ్మేసి 83.4 lakhs అన్ని చెక్సే ఇచ్చానండి. వారు ఈ ఎంఓఈ ఇచ్చారు దీనికి. సో ప్రజలు మోసపోవాలి, మనం బాగుపడాలి అన్న రీతిలో వెళ్ళినట్టున్నారు. వారు ఏంటంటే ఇంతకుముందు విన్నది ఫస్ట్ టైం కాదు. వారు ఒక 15 సంవత్సరాల క్రితమే వైజాగ్ రాజమండ్రి చేసిన తర్వాత, ఆంధ్ర అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చారట. వచ్చేసేసి అది ఆ హిస్టరీ మాకు తెలియలేదు అసలు. యాక్చువల్లీ నేను వెతుకుతున్నాను ఏమైనా ఈ రెంటల్ ఇన్కమ్ వస్తుందా అని. ఒకతను ప్రవీణ్ రెడ్డి అని చెప్పేసి మార్కెటింగ్ పర్సన్ నన్ను కాంటాక్ట్ చేశాడు. ఆయన సురేంద్ర తోట అని అతను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సార్? నేను ఇప్పుడు ఒక్కొక్క నోట్ల నుంచి ఒక్కొక్క పేరు వింటున్నాను. ఆల్మోస్ట్ 18 members ఉన్నారండి డైరెక్టర్స్. దాని తర్వాత ఇదైతే కేసు నడిచిన తర్వాత చాలామంది రిజైన్ చేశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత 2021 డిసెంబర్లో 22 డిసెంబర్లో నేను వాళ్ళతో గొడవ చేశాను. ఆఫీస్కి వెళ్ళి కొంచెం గొడవ చేయగానే మీకు ల్యాండ్ ఇస్తానండి అన్నారు. ఇక్కడ లింగంపల్లి అని చూపిస్తే 1 acre ఇస్తాను కొలేటరల్గా అని చెప్పి, కొలేటరల్ ఇవ్వండి అన్నా. లేదు మీకు ఫైనల్ అన్నారు. అంటే అక్కడ అంత లేదు అని చెప్పాను. ఈ లోపల నాకు కొంచెం ఇబ్బందుల వల్ల నేను పోలేకపోయాను. వాళ్ళు చెక్స్ ఇచ్చారు, మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పేసి అని. ఆ చెక్స్ 86 lakhs చెక్ ఇచ్చారు. అన్నీ బౌన్స్ అయ్యాయండి. ఆల్ 86 lakhs బౌన్స్ అయిపోయాయి. దాని తర్వాత నేను మరలా అంటే ఆ సురేంద్ర డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అటాచ్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, కొంత ల్యాండ్ వచ్చింది కొల్లూరులో, మేము అపార్ట్మెంట్ కడుతున్నాము, మీకు అట్ ద రేట్ 3500 square feet చొప్పున మీరు ఇచ్చిన అమౌంట్కు ఇల్లు ఇస్తాను, స్పేస్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే సరే ఓకేనండి దానికని చెప్పి నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమన్నారు. నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇచ్చాను. ఎంఓయూ రిటర్న్ చేయమన్నారు. నేను ఎంఓయూ రిటర్న్ చేయనండి, నాకు వస్తేనే చేస్తాను, చెక్ బౌన్స్లు చెక్స్ కూడా ఇవ్వను అని చెప్పాను. అంతవరకు ఆపాను. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అంటారు. ఈ జనవరిలో ఒకసారి ఈ మన వాట్సాప్ గ్రూప్లో ఈ ఎండి శ్రీనివాస్ కాకర్లా వచ్చేసేసి మీకు అందరికి న్యాయం చేస్తాను, ఇంతకుముందు ఎవరైతే గొడవ చేశారో వాళ్ళు పోనివ్వండి, మీరు చాలా ఓపిక ఉన్నారు కాబట్టి మీకు న్యాయం చేస్తాను ఒక మెసేజ్ పెట్టాడు. మీరు ఎవరైతే ఇచ్చారో నాకు ఒకసారి పెట్టండి అని. నేను ఒకసారి ప్రైవేట్గా ఇచ్చాను, పెడితే మీకు చేస్తానండి అన్నారు. ఈ సురేంద్రని అడిగితే ఇవాళ వస్తుందండి, రేపు వస్తుందండి, 1 monthలో వస్తుందండి, పర్మిషన్స్ వస్తున్నాయండి, ఇంకా రాలేదండి అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ లేదండి. సార్ మీరు 21 నుంచి సఫర్ అవుతూనే ఉన్నారు, అప్పటి నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? పోలీసులు ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? పోలీసులు అంటే వీళ్ళు చేస్తున్నారని పోలీస్కి వేయలేదండి. నేను చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కేసు ఒకటి వేసాను, తర్వాత కన్జ్యూమర్ ఫోరంలో వేసాను. దాని తర్వాత పోలీస్కి ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఇచ్చారు, దాంట్లో నా పేరు కూడా యాడ్ చేయించాను, కానీ నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తారు కదా పోలీస్ కేసు వరకు ఎందుకు లేని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాలా సీవియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, 3.5 years అవుతుంది. సో ఇక నేను ఏం చేయలేక మనందరము జయ విక్టిమ్ గ్రూప్స్ అందరు కలిసి, వీరందరూ కొందరు గుడ్ సమార్టియన్స్ మంచి వాళ్ళు కలిసి ఇలా చేద్దామంటే సరే గ్రూప్ అయ్యాము. రేపు పొద్దున 1 week చూసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటము, రేరా కంప్లైంట్ చేయటము, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈడీకి వెళ్దామని చెప్పేసి అని ఆలోచనలు. మీలాంటి మీడియా మిత్రులు ఉంటే కొంచెమన్నా సరే, మేము నష్టపోయాము, మాకు వస్తుందో రాదో ఆ రాముల వారికి, ఆ అల్లాకు, ఆ యేసుప్రభులు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు, కానీ మిగతా వాళ్ళు నష్టపోకూడదు. ఇలాంటి వాళ్ళతోటి మిగతా వాళ్ళు నష్టపోకూడదని చెప్పేసి నా యొక్క తాపత్రయం, మన మిత్రులతో తాపత్రయం. కానీ ఇంతమంది
ఏంది సార్ ఇన్ని ఫ్యామిలీస్ మీరు కొంచెమన్నా ఎంక్వైరీ చేసి ఉండాల్సింది. అంటే ఇంతమంది సఫర్ అవ్వకుండా ఉండకపోయేది కదా. మళ్ళీ పెద్ద మంచి పొజిషన్‌లో ఉండి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు సగటు మనిషి లాంటి వాళ్ళం. సగటు మనుషులం ఏంటంటే వాళ్ళు సినిమా చూపించేసరికి సినిమాలు పడిపోతాం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలు చూసి చప్పట్లు కూడా ఆ సినిమాలు పడిపోతాం. పోగానే అప్పటికి ఇంకొక విషయం అంటే మా ఆవిడ చాలాసార్లు చెప్పింది, ఇద్దరం కలిసిపోయాం. మా ఆవిడ చెప్పింది, ఏంటి మీరు 83 లక్షలు తీసుకుంటున్నారు, ఇది అంటారు, ఇదేనా ఆఫీసు, ఇదేం ఆఫీస్ అండి మీది అని చెప్పేసి అన్నది. మా ఆవిడ అప్పుడు చాలా గట్టిగా అన్నది. ఆవిడ మాట విన్నా అయిపోయిండేది. కొంచెం కలవలేదండి, ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్రజావాణిలో కూడా వెళ్ళలేదండి. ప్రజావాణిలో ఒకసారి వెళ్దామని చెప్పేసి ఉన్నాను, ఆలోచనలో ఉన్నాను. ఇంతవరకు ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారో ఎందుకు ఇబ్బంది పెట్టము అని చెప్పేసి ఆ సురేంద్ర తోట పోలీసులు కూడా ముందుకు రావట్లేదు అని అంటే మీరు నెక్స్ట్ స్టెప్ అక్కడికి తీసుకోవాల్సింది. అంటే ఈ గవర్నమెంట్ వారం చూసేసి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తాను, రేరాకు ఒకటి. నెక్స్ట్ ప్రజావాణిలో సీఎం క్యాంపస్ మనోళ్ళు వెళ్ళారండి, ప్రజావానికి వాళ్ళ తరఫున వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు స్టార్టింగ్లోనే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఫస్ట్ ప్రజావాణి పెట్టారు కదా, అప్పుడే పెట్టారు. కానీ దాని తర్వాత వాళ్ళ మీద కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు యాక్షన్. నేను చేయకుండా కొందరు మిత్రులు చేశారు, కానీ వాళ్ళు కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా కొంచెం ఒక సమూహం ఒకళ్ళు వెళ్ళటం వేరుంటుంది. ఒక సమూహం 20 మంది, 200 మంది, 300 మంది కలిస్తే అదొక సమూహం ఉంటుంది. అదే మన ఈ మూర్తి గారు, ప్రసాద్ గారు వాళ్ళే ప్రయత్నం చేశారు. ఈ ముందు మీ మీడియా మిత్రుల సహకారం ఏమైనా ఇచ్చేసేసి ముందుకు తీసుకెళ్తే కొంత ఏమైనా న్యాయం, కొంతలో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. తప్పు మాది ఉంది. మీడియా మిత్రులకు ఎంతసేపు వారైనా కానీ మా ఘోష వారికి వినిపిస్తామో మా ఘోష బయట పెట్టేస్తారు, ప్రజలకు చెప్తారు. అంతేగాని వారు అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఏం చేయలేరు. అదే ఇప్పుడు ప్రసాద్ గారు, మూర్తి గారు వారు ఉన్నారు కదా, వారితో ఒకసారి చర్చించి మరలా ఒక రోజు తీసుకొని ప్రజావానికి ఒకటేసారి ఒక 200 మంది అలా వెళ్ళి, పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి 200 మంది అలా వెళ్ళి ఎకనామిక్ వింగ్స్ కానీ పట్టించుకోవట్లేరు అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ రీచ్ అవ్వకపోవడమే మంచిది. ప్రజావాణి కానీ ఎకనామిక్స్ కానీ ఈడీ గారికి కానీ వీటికి వెళ్ళేసేసి చేయాలని చెప్పేసి ఆలోచన ఉందండి. మీరు ధన్యవాదాలు మీరు ఇన్ఫర్మేషన్.